అందరిలోనూ భిన్నంగా ఉండాలని భావించిన ఒక యువకుడు కంటిలో టాటూ వేయించుకున్నాడు. విశాఖకు చెందిన జగదీష్ అనే యువకుడు టాటూ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న జగదీష్ టాటూలపై ఉన్న ఆసక్తితో అత్యంత క్లిష్టమైన ఐబాల్ టాటూ వేయించుకుని రికార్డు సాధించాడు. ఇప్పటికే పలు సందర్భాల్లో జగదీష్ కంటి చూపుని కోల్పోయాడనే ప్రచారం జోరుగా సాగింది. వాస్తవానికి జగదీష్ ఎలా ఉన్నాడు, కంటి చూపు ఉందా అనే అనుమానాలు చాలానే ఉన్నాయి. జగదీష్ మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నాడు. ఇష్టపూర్వకంగానే ఐబాల్ టాటూ వేయించుకున్నానంటున్న జగదీష్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. విశాఖకు చెందిన జగదీష్ అనే యువకుడు అందరిలోని భిన్నంగా ఉండాలనుకున్నాడు. విభిన్నమైన ఆలోచనతో కంటి గుడ్డుపై టాటూ వేయించుకున్నాడు. ఇప్పుడు సర్వత్రా సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఆ యువకుడు కంటి చూపుని కోల్పోయాడనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం జగదీష్ మనకి అందుబాటులో ఉన్నాడు, మాట్లాడదాం. నేను టాటూ ఆర్టిస్ట్ సార్. నేను టాటూ వర్క్ మొత్తం నేను నేపాల్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఇది నాకు ఫస్ట్ నుంచి డ్రీమ్. అంటే ఐబాల్ టాటూ అనేది నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. ఇలా డిఫరెంట్గా కొంచెం నాకు ఒక మోడల్లా కనబడాలి, కొంచెం కనబడాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను వేసుకున్నాను ఐబాల్ టాటూ. అంటే నాకంటే ఒక షాప్ గుర్తింపు పెట్టించుకోవాలి, ఒక అందరికీ కనబడితే నాకంటే పేరు వస్తుంది, నాతో అంటే ఓన్గా మనీ సంపాదించుకొని షాప్ పెట్టుకోవాలని చెప్పి నా డ్రీము. అలా నార్మల్ చూశాను. దాని తర్వాత ఐబాల్ టాటూ ఎవరు లేరు, మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎవరు లేరు ఐబాల్ టాటూ. అందుకనే నేను వేయించుకున్నాను ఫస్ట్. ఇండియాలో 20 years ఓల్డ్లో ఫస్ట్ అయితే రికార్డ్ నేనే ఐబాల్ టాటూ ఫస్ట్ వేసుకుంది. నేను వెళ్ళినప్పుడు కూడా డాటర్ సజెషన్ తీసుకొని డాటర్ని అడిగి వేసిన వాళ్ళు కూడా వరల్డ్ రికార్డ్స్, వాళ్ళకి సర్టిఫికెట్స్ అన్నీ క్వాలిఫైడ్. వాళ్ళు మొత్తం 30 numbers వేసారు. వాళ్ళు నేపాల్లో, మెక్సికో, అవుట్ ఆఫ్లో 30 numbers వేసారు. వాళ్ళు ఫుల్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. వాళ్ళతోనే వేయించుకున్నాను. యాంథోనీ బాడీ ఆర్ట్స్ వాళ్ళ పేరు. ఖర్చు అయితే అది న్యాచురల్గా మార్కెట్ ప్రైస్ అది 5 lakhs. నాకు నేను వాళ్ళ దగ్గర 6 months టాటూ ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి నన్ను ఒక బ్రదర్లా చూసి ఓన్లీ ఇంక్ ప్రైస్ నాకు 2 lakhs తీసుకున్నారు ఐబాల్ టాటూకి. కానీ వాళ్ళని తిడుతున్నారు, మమ్మీ డాడీ వాళ్ళని అందరూ మీరే ఎలా పంపించారు, మీరే ఎలా చేశారు. ఇప్పుడు రాంగ్ న్యూస్లు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. నాకు అయిపోయిందని చెప్పి కొన్ని ఆర్టికల్స్లో వస్తున్నాయి, దాన్ని ట్రోల్ చేస్తున్నారు. నేను నిన్న కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. అవి నాకు చిన్న సైట్ కూడా లేదు, అంత ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగానే ఉంది. టాటూ వేయించుకునే క్రమంలో ఏమైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మీ కంటి చూపు అంతా బాగానే ఉందని పూర్తిగా నిర్ధారణకు వచ్చినట్టు నాకైతే ఇప్పుడు అవి బాగానే ఉంది, కానీ వేసినప్పుడు మాత్రం అవి అనేది పెయిన్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే అందరికీ యూత్ ఉన్న కుర్రాళ్ళందరికీ నన్ను చూసి ఎవరు వేసుకోవద్దనే చెప్తాను. నా సజెషన్ ఏంటంటే ఎవరికి వద్దు. నా వల్ల నేను ఆల్రెడీ పెయిన్ అనుభవించాను. 3 months అయ్యి పెయిన్ అనేది ఎలాగుంటుందంటే ఒక నరకం. అంటే ఆ పెయిన్కి ఏం చేస్తే మనకు తెలీదు. గ్లాస్ కొట్టేయడం, ఫోన్లు ఎరగొట్టడం, సన్ చూడలేము, లైటింగ్ చూడలేము, ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేము. ఆ పెయిన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఆ పెయిన్ నేను భరించాను కాబట్టి ఎవరికి యూత్ ఉన్న వాళ్ళందరికీ ఒకటే మాట అన్నమా, అందరికీ సజెషన్ చేస్తుందంటే వద్దనే చెప్తాను ఐబాల్ టాటూ. ఎవరు అంత రిస్క్ చేయొద్దు. నేను ఎందుకు చేశానంటే ఇది నా డ్రీమ్. ఫస్ట్ నుంచి ఫ్యాషన్ కింద వెళ్ళాలి, నాకంటే ఒక గుర్తింపు, ఒక రికార్డ్ కోసమని చేశాను. కానీ నాకు తెలియదు ఇంత పెయిన్ ఉంటుంది, నా వల్ల ఫ్యామిలీ ఇంత సఫర్ అవుతారని తెలిస్తే నేను వేసుకోపోదును. ఎవరు కూడా ఇలాంటి టాటూ వేసుకునేటువంటి విధానంతో ముందుకెళ్ళొద్దని, ఎవరు టాటూలు కంట్లో వేసుకోవద్దని కూడా జగదీష్ సూచిస్తున్నారు. ఎందుకంటే తాను బాధ అనుభవించాను కనుక తనకే ఆ బాధ తెలుస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజ్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.